నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రంజాన్ సెలవులపైన కువైట్ కేబినెట్ స్పష్టత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 30వ తేదీ ఆదివారం కానీ ఈద్ పండుగ వస్తే 3 రోజుల పాటు అధికార సెలవులు ఉండనున్నాయి. ఒకవేళ సోమవారం వస్తే కానీ ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మనం చూసుకుంటే సెలవులు ఉన్నాయి. దీంతో 9 రోజులు సెలవులు రానున్నాయి. ఒకవేళ మార్చి 30వ తేదీ ఆదివారం ఒకవేళ ఈద్ పండుగ వస్తే కానీ 5 రోజులు మాత్రమే సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కువైటీ ఉద్యోగులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుధవారం, గురువారం సెలవులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. దీంతో 9 రోజులు సెలవులు తీసుకోవచ్చని చెప్పి భావిస్తూ ఉన్నారు. అటువంటి వారికి కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పెద్ద షాక్ ఇచ్చిందనమాట. ఎవరైనా సరే కానీ మీరు సెలవులు పెట్టాలనుకుంటే కానీ కువైట్ ప్రభుత్వం రంజాన్ పండుగ సెలవులు ప్రకటించక ముందే మీరు సెలవులు పెట్టుకోవాలని చెప్పేసి, ఆ తర్వాత మీరు సెలవులు పెడితే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే కానీ చాలామంది 5 రోజులు సెలవులు వస్తే కానీ దాన్ని 2 రోజులు సెలవులు పెట్టుకొని 9 రోజులకు పొడిగించుకోవచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ కువైటీ ఉద్యోగులకైతే పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే కువైట్లో రంజాన్ పండుగ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు సెలవులు పెట్టాలన్నా సరే కానీ అనారోగ్యాల కారణంగా మీరు సెలవులు పెడితే దానికి మెడికల్ సర్టిఫికెట్ మీరు జత చేయాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యం బాగోలేకపోతే సంబంధిత వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతడి దగ్గర నుంచి మెడికల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మీరు సెలవు కోసం అభ్యర్థించాలని చెప్పి అప్పుడు మాత్రమే మీ యొక్క సెలవులు మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి, లేకపోతే మీ యొక్క సెలవులను మేము మంజూరు చేయమని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మరి కువైట్లో ఈసారి రంజాన్ పండుగ ఏ రోజు వస్తుందో అని చెప్పేసి కువైటీ ప్రజలు మరియు అరబ్ దేశాల ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మార్చి 30 ఆదివారం వస్తే 5 రోజుల సెలవులు, మార్చి 31వ తేదీ సోమవారం వస్తే 9 రోజుల సెలవులు రానున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.